వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత కుల విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే రాప్తాడ్లో జరిగినటువంటి జంగమయ్య మర్డర్ని ఇప్పుడు రాజకీయం చేయదలుచుకున్నారని, అలాగే గతంలో జరిగినటువంటి ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని కూడా ఆయన రాజకీయాల కోసం వాడుకొని కుల మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేలాగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుల మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే రాప్తాడ్లో జంగమయ్య మరణాన్ని రాజకీయం కోసం, తన రాజకీయ లబ్ధి కోసం వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని, అలాగే రాజమండ్రిలో సంభవించినటువంటి ప్రవీణ్ పగడాల మరణాన్ని కూడా ఆయన రాజకీయ లబ్ధి కోసం వాడుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశాడు, విఫలం అయ్యాడు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిని ఎలా చూడాలి సార్? అంటే కుల చిచ్చు మత విద్వేషమే జగన్మోహన్ రెడ్డికి ఉచ్ఛ్వాస నిశ్వాసాల. ఓకే. అంటే కుల చిచ్చు పీల్చుకుంటాడు, మత విద్వేషం వదులుతాడా? ఓకే. అంటే ఆయన పీల్చే గాలి పైన ఇవాళ జనంలో సందేహాలు. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజమహేంద్రవరం, మీరు అన్నది అదే, పగడాల ప్రవీణ్, అతని మరణాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టడం వెనుక వైసీపీ పాత్ర. వైసీపీ క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షుడు అతను ఎవరు? జాన్ బెన్నీ లింగం. అతను చేసిన ప్రసంగాలు వీళ్ళ యూట్యూబ్ మనం చూసాం, హల్చల్ చేస్తున్నాయి. ఊచకోత ఏది బైబిల్ ఒక పక్కన పెడితే ఊచకోత కోస్తాం. నేను ఒక పెద్ద మూర్ఖుడిని, నేను గతంలో గుండాలని రౌడీలని, అంటే ఎలా వీళ్ళు పాస్టర్లుగా మారారు. అంటే పాస్టర్లుగా వచ్చిన వీళ్ళంతా కూడా గతంలో రౌడీల, గుండాల. అసలు ఈ విద్వేషాలు ఏంటి, ఈ రెచ్చగొట్టే ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుంది? అంటే జాన్ బెన్నీ లింగం లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? స్లీపింగ్ సెల్స్గా వీళ్ళని ఆ మతంలో పెట్టారా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ క్రిస్టియానిటీ ముసుగులో వీళ్ళంతా జగన్ స్లీపింగ్ సెల్స్ అనిపిస్తోంది. ఏ పాస్టర్ చూసినా ఈ విధంగా మాట్లాడుతుంటే అతన్ని ఎవరిని పట్టుకొచ్చారు? అజయ్ బాబు ఖమ్మంలో, అతను కూడా ఉన్నాడు. ఏది జాన్ బెన్నీ లింగంతో పాటు ఈ విధమైన ప్రసంగాలు చేసిన వాళ్ళల్లో అక్కడ రాజమండ్రిలో అరే వేల మంది చేరారు పాస్టర్లు, అనేక మంది. అసలు ఆ డెడ్ బాడీని అక్కడ ఆ రోజు ఏంటి అసలు పోస్ట్ మార్టం చేయనీయకుండా వీళ్ళిద్దరూ వాళ్ళకి ఉపయోగపడ్డారు. హర్ష కుమార్, కేఎఫ్ పాల్, వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి దీంట్లోకి వెళ్ళిపోయి అలా రెచ్చగొట్టారో మనం చూసాం. అంటే జరగకూడదు జరిగి ఉంటే ఆ ఉద్రేకంలో అక్కడ దహనాలు, సామూహిక దహనాలు పాల్పడి ఉంటే, రాజమండ్రిని తగలబెట్టుంటే ఏం జరిగేది తెలియదు కదా. మాస్ మొబైలైజ్ అయినప్పుడు, ఒక చోట మంది కూడినప్పుడు ఈ విధమైనటువంటి రెచ్చగొట్టే ఉద్రిక్త ప్రసంగాల వల్ల వాళ్ళు ఎలా మారతారో చెప్పలేము. ఒక పెద్ద ఉపద్రవం తప్పింది నిజం చెప్పాలంటే. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేకపోతే పోలీసుని అభినందించాలా, హోమ్ మినిస్టర్, డీజీపీ, ముఖ్యమంత్రి. ఎందుకంటే వాళ్ళు మనం చూసాం వరుస పెట్టి వచ్చిన ఆ సీసీ ఫుటేజ్లు, ఒక 300 సీసీ ఫుటేజ్లు చేపట్టడం. కీసర దగ్గర ఏం జరిగింది, ఎల్బీ నగర్ దగ్గర ఏం జరిగింది, టోల్ ప్లాజా దగ్గర ఏం జరిగింది, ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఏం జరిగింది, ఎనికేపాడు చెక్ పోస్ట్ దగ్గర ఏం జరిగింది, ఆ సీసీ ఫుటేజీలు. అతను అసలు ప్రయాణానికి వీలైన పరిస్థితిలో లేడు, 2 వీలర్ నడిపే స్థితిలో అతను లేడు, మగతలో ఉన్నాడు, పడిపోయాడు, చనిపోయాడు అనేది వాళ్ళ ప్రజలు నిజం. అంటే అది హత్య అని చెప్పి వీళ్ళు ఇప్పటికీ మాట్లాడుతున్నారంటే, దీన్ని అడ్డం పెట్టుకుని మత కలహాలు రెచ్చగొట్టాలని చూసిన ఆ కుట్ర భగ్నం చేయడంలో పోలీస్ సక్సెస్ అయింది. ఇవాళ సక్సెస్ అయింది, మరి రేపు ఇలాంటి కుట్రలు ఇంకెన్నో వస్తాయో. అంటే దీన్ని ఎలా అడ్డుకట్ట వేయాలి? ఇప్పుడు మీరు అన్నది ఏది, రాఫ్తాడ్ వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, రేపొద్దున లింగమైన ఎవరిని అక్కడ చంపారేదో, ఆ చంపిన వాళ్ళని పరామర్శించడానికి ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. అక్కడ ఆల్రెడీ కుల విద్వేషాలు రగిలిస్తున్నారు. అక్కడ ఏదో రెడ్డి వర్సెస్
కమ్మ అన్నట్టుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మద్దెల చెరువు సూరి, ఉమ్, గంగుల కుటుంబం, లేకపోతే సానే ఓబుల్ రెడ్డి, వాళ్ళను కూడా తీసుకొచ్చి ఆమె ఎవరు పరిటాల సునీత మాట్లాడి ఉమ్, మా కుటుంబాలు నాశనమైనవి ఈ ఫ్యాక్షన్ వల్ల, ఉమ్, ఈ కుల విద్వేషాల వల్ల, దయచేసి రెచ్చగొట్టొద్దని ఆమె విజ్ఞప్తి. ఉమ్, ఎవరు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఉమ్, ఆ ఎమ్మెల్యే టికెట్ ఏదో గంగుల భానుమతికి ఇవ్వండి. ఉమ్, సునీత అన్న మాటల్లో వాస్తవికత ఉంది కదా. ఉమ్, ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డికి మద్దెల చెరువు సూరి కుటుంబం మీద ప్రేమ ఉంటే ఏం చేయాలి? గంగుల భానుమతికి ఏమైనా పోస్ట్ ఇచ్చాడా? లేదు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏదో ఉంది కదా, ఉమ్, ఫైనాన్స్ దానికి చైర్మన్ ఏదో ఒకటి చేయొచ్చు కదా. కనీసం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు చేయలేదు? ఉమ్, అంటే వీళ్ళకి కులం మీద ప్రేమ లేదు, ఉమ్, బాధితుల మీద అంతకన్నా ప్రేమ లేదు. సునీత ఏముంది? కారు బాంబు, టీవీ బాంబు, ఈ ఫ్యాక్షన్ వల్ల మా 3 కుటుంబాలు నాశనం అయ్యాయి, ఉమ్, భర్తలను కోల్పోయాం. అదే కాదు 45 మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళలో జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఉమ్, అంటే మళ్ళా ఫ్యాక్షన్ చిచ్చు రగిల్చాలన. ఉమ్, అక్కడ అది ఫెయిల్ అయింది. ఏది? రాజమహేంద్రవరంలో మత చిచ్చు. ఉమ్, అందుకని ఇప్పుడు రాయలసీమలో ముఠా కక్షల మంట పెట్టడమేనా? ఉమ్, ఓరి నీ మంట పెట్టడం దేవుడెరుగు, ఈ కట్టెలు పెట్టడం ఏంటిది? ఇప్పుడు ఈ మంటలు పెట్టి నువ్వు చలిగాచుకుందామనా? ఉమ్, ఇదే రాజకీయం. నిజం చెప్పాలంటే ఆ కుటుంబాలకు అండగా ఉండాలి. ఉమ్, ఇప్పుడు లింగమయ్య కుటుంబం, ఆ పిల్లలను చదివించు, ఉమ్, వాళ్ళని బ్రహ్మాండంగా తయారు చేయండి, లేకపోతే ఆ కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వండి, ఆ కుటుంబానికి ఏదైనా ఒక 10 ఎకరాలు కొనిపెట్టండి. మేము ఉన్నామని భరోసా ఇవ్వండి. ఇప్పుడు గతంలో మనం చూసాము, తెలుగుదేశంలో కూడా అనేక మందిని చంపేశారు. ఉమ్, తెలుగుదేశం పార్టీలో చంపేసినప్పుడు ఇదే ఈ ఫ్యాక్షన్లో, ఈ ముఠా కక్షల్లో వాళ్ళని ఏం చేసేవాడు? చంద్రబాబు ఆ ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చేర్చేవాడు. ఉమ్, ఆ పిల్లల్ని తీసుకొచ్చి నేను దత్తత తీసుకుంటున్నానని చెప్పి, ఉమ్, ఆ ఫ్యాక్షన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, లేకపోతే ఈ మావోయిజం, ఉమ్, నక్సల్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల్లో పిల్లల్ని ఈ గండిపేట స్కూల్లో లేకపోతే చల్లపల్లి స్కూల్లో చేర్పించి వాళ్ళని చదివించి వాళ్ళు నిన్ను కూడా చెప్తున్నారు ఏదో మీటింగ్స్లో, ఉమ్, లోకేష్, భువనేశ్వరి మేడం వాళ్ళు వాళ్ళ డెలాయిట్లో పనిచేస్తున్నారు, టీసీఎస్లో పనిచేస్తున్నారు ఆ పిల్లలు, ఉమ్, గూగుల్లో పనిచేస్తున్నారంటే అంటే ఫ్యాక్షన్ నుంచి ఆ కుటుంబం విముక్తమైనట్టే కదా. ఇది కదా ఫ్యాక్షన్ నుంచి నువ్వు దూరం చేయటం. ఉమ్, ఇదెక్కడి గోల? ఇప్పుడు లింగమయ్య కుటుంబాన్ని నువ్వు పరామర్శించి ఇంకా రెచ్చగొట్టి చేయడం వల్ల ఏం జరుగుద్ది? ముఠా కక్షలు మళ్ళా రాయలసీమ రావణ కాష్టం చేస్తారా? ఉమ్, ఇప్పుడు రాజమండ్రి తగలబెట్టాలని చూశారు. ఉమ్, మనం చూసాం గతంలో తుని, రత్నాంచల్ ఎక్స్ప్రెస్, ఉమ్, ముద్రగడ పద్మనాభం, అంబటి రాంబాబు, ఈ బ్యాచ్ అంతా అక్కడ చేరి పెద్ద మీటింగ్లు పెడితే వాళ్ళంతా ఒకసారి మాస్ ఏం చేసింది? పోయి ఆ ఎక్స్ప్రెస్ తగలబెట్టేశారు, ఉమ్, రత్నాంచల్ ఎక్స్ప్రెస్. ఇప్పటికీ ఆ కేసులు, అరే అసలు కాపుల్లో ఆ కులంలో ఎలా వాళ్ళు వాడుకున్నారు కుల విద్వేషాలు. ఇప్పుడు ఆ రంగా హత్య అదే కదా, విజయవాడ ఆ రంగా హత్య 40 ఏళ్ల క్రితం జరిగింది. రావణ కాష్టం రగిలింది. విజయవాడ అంతా తగలబెట్టారు. 2 కులాలు ఇప్పటికీ కలవని పరిస్థితి. ఏమొస్తుంది దీనివల్ల? వీళ్ళ రాజకీయ లాభాల కోసం, వీళ్ళ పదవుల కోసం, వీళ్ళ అధికార కాంక్ష కోసం మతాల మధ్య చిచ్చు, కులాల మధ్య చిచ్చు పెడితే జాతి క్షమించదు వీళ్ళని. ఇంకా వీళ్ళకి నీకు ఏరుకునే వాళ్ళకి తేడా ఏముంది? ఏది వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకునే రకమనో ఏదో అంటారు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.